భయంకర పోరాటాలు చేసినాము. కాకపోతే మనం సపరేట్ అయిపోయినామంటే బీభత్సంగా డెవలప్ అయిపోయిద్దని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొట్టి నీట్గా ప్రజలను రెచ్చగొట్టి 2 రాష్ట్రాలని చీల్చాడు పాపం. చీల్చావు కదరా ముక్కు నా కొడక, రే ముక్కు ముండా కొడక, వేస్ట్ ముండా కొడక, పకీర్ నా కొడక. మరి ఆ ప్రజలకు న్యాయం చేయబల్లే? నిన్ను నమ్మి ఎన్ని ప్రాణాలు వాళ్ళు తెగబోసారు లంజా కొడక. ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారా వెధవనా కొడక. మనుషులుగా ఎందుకు పుట్టారా మీరు ముక్కులు వేసుకొని ముండనా కొడకలారా? సరే చేసావు, 1,00,000 కోట్లు నీదే, నీ కొడుకుదా, నీ కూతురుదా? నీ కొడుకు చూస్తే ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఎవరెవరిని పండబెట్టినాడో మీకే తెలుసు. చెప్పబల్లే, సాక్ష్యాలు ఉన్నాయిరా. కాకపోతే మీరు పార్టీని వాటిని పెట్టుకొని వేషాల ముసుగులో ఉన్నారు నా కొడకలారా. ఏదో ఒక రోజు వస్తుంది తిరుగుబాటు. ప్రజలంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడి, అయ్యో నా బిడ్డ చదువుతుందే, నేను రోజు సంపాదించాలి 1000 రూపాయలు. ఒక వ్యక్తి కష్టపడి సంపాదిస్తే 1000 కన్నా మించి సంపాదించలేడు బాబు. మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు. ఆ 1000 రూపాయలు ఎలా వస్తే వాళ్ళు జీవిస్తారని ఆలోచిస్తారు. కానీ మీరు 1,00,000 కోట్లని వ్యర్థం చేస్తున్నారంటే ఎంత కడుపుమంటారా? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే 2 సంవత్సరాల ముందు అది కూలిపోయిందంటే నా కొడక ఎంత స్కామ్ ఉంటే అది కూలిపోయింది. ఆలోచించు. ప్రజలు ఆలోచించరులే, వాళ్ళు ఆలోచించరు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు మీలాంటి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు హ్యాపీగా ఆలోచించేది ఏం తెలుసా? ఈరోజు ఎట్ట జరుగుతుంది. ఆడవాళ్ళు అయితే మా ఆయన డ్యూటీకి పోయాడా, మేము ఫోన్లతో మాడుకున్నామా, ఫోన్లో ఉన్నామా, చాలు. పని చేసే ఆడవాళ్ళు అయితే పని చేసుకున్నారా, వచ్చినారా. ఇవే ఆలోచన. వాళ్ళు ఇంకేం ఆలోచన. వాళ్ళ పిల్లల్ని కష్టపడి, రే నువ్వు చదువు చదువు వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది. యాడ్ నుంచి వస్తుంది? వ్యవస్థ బాగలేనప్పుడు యాడ్ నుంచి వస్తుంది? వాళ్ళకి అవన్నీ ఆలోచనలే. కష్టపడ్డామా, వచ్చామా, పిల్లోడు చదివినాడా, ఈరోజు హోంవర్క్ ఏమి ఇచ్చారా, ఇడ్లీ వడ పూరి దోశ పొంగలి, రై కూర్చొని రై, నువ్వు ఒక కవి అయిపో. తటక్కన వాళ్ళకి రాజ్యాంగం నేర్పిస్తారేమో, వద్దు. రాజకీయాలు నేర్పిబాకండి, ఇది మురికి గుంట. అదే చెప్పండి, మురికి గుంట రాజకీయము. వాళ్ళు మాత్రం సంపాదించుకుంటారు బాగా, ఇంతంత 1,00,000 కోట్లు సంపాదించుకుంటారు.